హలో, అందరూ బాగున్నారా? ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రాత్రి సమయంలో జరిగే రహస్యమైన ఆగమన సేవ గురించి తెలుసుకోబోతున్నాం. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయం తెరవడం నుండి మూసే వరకు జరిగే సేవలే భక్తులకు తెలుసు. కానీ ఆలయం తలుపులు మూసిన తరువాత కూడా శ్రీవారి సేవలు ఆగవు అన్న విషయం చాలామందికి తెలియదు. రాత్రి వేళ గర్భగృహ తలుపులు మూసిన తరువాత మానవ లోకానికి కనిపించని దేవలోకం ప్రవేశిస్తుంది. అక్కడే మొదలవుతుంది ఒక రహస్యమైన ఆధ్యాత్మికమైన సేవ. ఇది బ్రహ్మలోక సేవ అని పిలువబడుతుంది. బ్రహ్మ, ఇంద్ర, వాయు, అగ్ని, వరుణ వంటి దేవతలు గర్భగృహంలో ప్రవేశించి స్వయంగా శ్రీవారిని అర్చన చేస్తారని పురాణాల్లో చెప్పబడింది. ఈ సేవ మనకి కనిపించదు, కానీ అర్చకులు సిద్ధం చేసిన పుష్పాలు, తులసి దళాలు, పసుపు, కుంకుమ, ఒక పెద్ద పాత్రలో నీళ్లు ఇవన్నీ శ్రీవారి సమక్షంలో ఉంచుతారు. తలుపులు మూసిన తరువాత ఈ నీటితో దేవతలు స్వయంగా అర్చన చేస్తారని నమ్మకం. అదే నీళ్లు తర్వాతి రోజు తెల్లవారుజామున తీసినప్పుడు పుష్పాలు తడిసి ఆరాధన జరిగిన సూచనలు కనిపిస్తాయి. ఈ నీటిని బ్రహ్మతీర్థం అని పిలుస్తారు. అది అత్యంత పవిత్రమైనది. ఈ తీర్థాన్ని కొన్ని సందర్భాలలో భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఇలాంటి దివ్యమైన సేవలు జరుగుతున్న భక్తులకు కనపడదన్న కారణంగా అన్ని దేవతలు నిత్యం పూజలు చేస్తున్నారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇది మానవ దర్శనాలకి పూర్వం దేవతల దర్శనంతో స్వామివారి సేవ ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అర్థం చేసుకోవడం మన భాగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. సర్వే జనా సుఖినో భవంతు.